ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగియే మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకుని వచ్చితిని గాని వారు వాడిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, మీతో నేనెంతకాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకురండి అని చెప్పాను. అంతటి యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాడిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకైన, మీ అల్ప విశ్వాసము చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండేలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుళ్ళు వెలుగొట్టేందుకు యేసయ్య తన శిష్యులకు సంపూర్ణ అధికారాన్ని ఇచ్చాడు. అయితే ఆ అధికారాన్ని వాడి దయ్యాలను వెలుగొట్టే విషయంలో ఇక్కడ శిష్యులు విఫలమయ్యారనే విషయం మనకు అర్థమవుతుంది. దానికి గల కారణం బహుశా వారికి క్రీస్తులోను ఆయన మాటలోను మునుపు కలిగి ఉన్నంత నమ్మకం లేకపోవడమే, లేక తమ మీద తమకు నమ్మకం పెట్టుకొని తాము దయ్యాలను వెలుగొట్టేందుకు అనుసరించాల్సిన పద్ధతి మీద మాత్రమే మనసు పెట్టుకోవడం మూలనో కావచ్చు. అయితే మనకు ఆవగింజంత విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళైతే కొండను సైతం కదిలించగలమని, మనకు అసాధ్యమైనది ఏది ఉండదని యేసయ్య తెలియజేస్తున్నాడు. సహోదరి సహోదరులారా, అబ్రహాము తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నవాటుగా పిలుచువాడిన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నేను అనేక జనములకు తండ్రిగా నియమించినని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించని గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమును. పౌలు భక్తుడు హెబ్రీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, నేడు మీరు ఆయన శబ్దం విని నెడల కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను కనుక, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టినడలనే క్రీస్తులో పాలేవారమై ఉందము. సహోదరి సహోదరులారా, మనం పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించును గాని ఉగ్రత పాలొకటకు నియమింపలేదు. మనం మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆవగింజంత విశ్వాసం ఉంటే మాకు అసాధ్యమైనది ఏది ఉండదని నీవు సెలవిచ్చావు. నీ మాటను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు విశ్వాసం ఉంచి మాకు ఎదురయ్యే ఆటంకాలను అడ్డుబండలను అధిగమించే వారముగా ఉండుటకు సహాయం దయచేయమని, అవిశ్వాసం వలన నీ వాగ్దానం గురించి సందేహింపక నిన్ను మహిమపరిచి వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు నీవు సమర్థుడమని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందుకునే వారముగా ఉండుటకు సహాయం దయచేయమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.